మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఆత్మకూరు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం పిలుపు. ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో జరగనున్న రాష్ట్ర ఎస్ఎఫ్ఐ మహాసభలకు విద్యార్థులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఆత్మకూరు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి చక్రి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కావాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, అలాగే విద్యార్థుల హాస్టల్లో వసతులు కూడా సరిగ్గా లేవని తెలుపుతూ విద్యార్థుల అవసరాల కోసం ఈ నెల 27, 28, 29వ తేదీలో కాకినాడలో 24వ రాష్ట్ర మహాసభ జరగనుందని, ఈ సభలో విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరి నిలదీస్తూ అలాగే వారి సమస్యలకు పరిష్కారం లభించే విధంగా సభలో నిర్ణయాలు ఉంటాయని, ఈ సభకు ఆత్మకూరు ప్రాంతంలోని విద్యార్థులు భారీగా హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చక్రితో పాటు ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు ఖాదర్ బాషా, సహాయ కార్యదర్శి కార్తిక్, ఉపాధ్యక్షుడు నాని తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ 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 ఎస్ఎఫ్ఐ జిందాబాద్. పరిష్కరించాలి బీసీ హాస్టల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి బీసీ హాస్టల్ సమస్యలు వెంటనే వైఖరి నశించాలి రాష్ట్రం వైఖరి పెండింగ్లో ఉన్న విద్యార్థుల వసతి బకాయిలు వెంటనే. నా పేరు చక్రి, నేను ఆత్మకూరు టౌన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈరోజు 24వ రాష్ట్ర మహాసభ మన కాకినాడలోని డిసెంబర్ 27, 28, 29వ తేదీల్లో జరుగుతుంది. ప్రతి విద్యార్థి ఈ మహాసభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇది అదేవిధంగా మన 29వ తేదీన ఆనంద్ భవన్ విద్యా సంఘం నుంచి అక్కడి నుంచి ర్యాలీ మొదలవుతుంది. అదే మధ్యాహ్న సమయంలో అక్కడ విద్యార్థులతో ప్రదర్శన మొదలవుతుంది. అందుకని ప్రతి విద్యార్థి వచ్చి దాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థుల సమస్యలు కానీ అక్కడ ఆ మహాసభలో చర్చించడం జరుగుతుంది. ఈరోజు మన ఆత్మకూరులో చూసుకున్నట్లయితే అనేక విద్యా సమస్యలు ఉన్నాయి. మొన్న బీసీ హాస్టల్కి వెళ్ళడం జరిగింది మా ఎస్ఎఫ్ఐ కమిటీ సభ్యులందరూ. అక్కడ బీసీ హాస్టల్లో వాటర్ సౌకర్యం బాగలేదు, అదేవిధంగా ఫుడ్ సౌకర్యం కూడా బాగలేదు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన వెంటనే విడుదల చేయాలని చెప్పి మా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయినసారి అనేక విధాలుగా మేము అధికారులను కలవడం జరిగింది. వస్తాయని చెప్పడమే తప్పితే కళ్ళబొల్లి మాటలు చెప్పడం తప్పితే ఇది పరిష్కరిరా అనేసి మేము విద్యార్థులు అనుకుంటున్నారా, ఆట బొమ్మలు అనుకుంటున్నారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈరోజు జిందాబాద్